నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావో అది సాధించడానికి నువ్వు ప్రయత్నించకపోతే లైఫ్ నీకు ఏమిస్తుందో దాన్నే నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. జీవితం అనేది గమ్యం కాదు, అది గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి ఇంకొక అవకాశం ఉంటూనే ఉంటుంది. గతం గురించి బాధపడుతూ కూర్చుంటే నీకు ఒరిగేదేమీ ఉండదు. అదే గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకుంటే నీ జీవితం మారిపోతుంది. ఎవరో మీకు విలువనివ్వనంత మాత్రాన మీ విలువేమీ తగ్గిపోదు. నీ జీవితం నీకు ఎంతో విలువైనది. విలువలేని విలువనివ్వని మనుషులకు ఎంత దూరంగా ఉంటే అప్పుడు అర్థమవుతుంది నీ విలువేంటో. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం చాలా అవసరం. అలా ఓపికగా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఓటమి నీ తలరాత కాదు, గెలుపు ఇంకొకరి సొంతం కాదు. నిన్న జరిగింది మర్చిపోయి నేటినే తలచి శ్రమించు, నీ ఆశయాన్ని సాధించు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కగట్టేవాడు దేనిని సాధించలేడు. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవడం ఎన్నటికీ అసాధ్యం. అన్నీ తెలిసి ఏమీ చేయనివాడు ఏమీ తెలియని వాడితో సమానం. అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించుకోవడం మర్చిపోకండి. నీకు పరాజయం కలిగిందంటే దాని అర్థం నువ్వు చేసే పనిని వదిలేయాలని కాదు, ఆ పనిని మరింత పట్టుదలగా శ్రద్ధగా చేయమని అర్థం. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఈ విశ్వం మొత్తం సానుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా అనుభవించాలి. ఎందుకంటే ఈరోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి రోజున మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. గెలిచేదాకా ప్రతిరోజు నువ్వు పోరాటానికి సిద్ధంగా ఉంటే గెలుపు కూడా నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటుంది. జీవితంలో నీ నడక నలుగురికి నచ్చేలా సాగకపోయినా పర్వాలేదు. నీ ప్రయాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకు. మీరు మీ జీవితంలో ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకుంటే జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గెలిచేదాకా అందరికీ దూరంగా ఉండు, అందాక నీ డ్రీమ్స్కి దగ్గరగా ఉండు. ఓటమి గురించి ఎప్పుడైతే నీలో భయం మొదలవుతుందో అప్పుడే నీకు నీ విజయం దూరం అవుతుంది. గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పుడూ గెలుస్తూ ఉండాలి. మీరు మీ బలహీనత గురించి బాధలో ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. మీ జీవితంలో మీకోసం మీరే నిలబడాలి. ఎందుకంటే ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. నీ మనసే నీ మాట వినకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరూ నీ మాట వినరు. గడిచిపోయిన గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకుండా ఆ గతం నేర్పిన పాఠాలతో అద్భుతమైన నీ భవిష్యత్తును నిర్మించుకో. చిరునవ్వు వెనక దాగి ఉన్న బాధ, కోపం వెనక ఉన్న ప్రేమ, మౌనం వెనక దాగి ఉన్న కారణం ఎవరికీ అర్థం కావు. ఇంతవరకు నువ్వు గాల్లో మేడలు కట్టి ఉంటే విచారించవలసిన అవసరం లేదు. వాటిని అలాగే ఉండనివ్వు. కానీ ఇప్పటికైనా వాటి కింద బలమైన పునాదిని నిర్మించడం మొదలుపెట్టు. మన ముందు చూపు మనం చేరుకోగలిగే గమ్యంలా ఉండాలే కానీ దారం లేకుండా ఎగిరే గాలిపటంలా ఉండకూడదు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా నీలో దాగి ఉన్న ధైర్యం నిన్ను నీ లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. పని చెయ్యాలి అనుకునే వారికి పని దొరుకుతుంది. దాన్ని ఎలాగైనా చేయకూడదు అనుకునే వారికి ఒక సాకు మాత్రమే దొరుకుతుంది. చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల ఒక తాళం చెవి. దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. బలంతో గెలవలేనప్పుడు యుక్తితో గెలవడమే తెలివైన వాడి లక్షణం. ప్రతిసారి మన మైండ్ నుంచి
ఒక వాయిస్ మనకు వినపడుతూనే ఉంటుంది. అదేంటంటే గెలుపు కోసం ఎన్ని రోజులు కష్టపడతావని. అది ఎప్పటి వరకు మనకు వినపడుతూ ఉంటుందంటే నేను గెలిచాను అని ఈ ప్రపంచానికి చెప్పేంత వరకు. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. టైం అయిపోయిందని బాధపడుతూ కూర్చోకు. ఇప్పుడే వెంటనే పనిని ప్రారంభించు. డబుల్ హార్డ్ వర్క్ చేయి. ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది. ఇక ఇదే నీకు మిగిలిన సమయం. గెలిచేదాకా ఆపొద్దు నీ సమరం. ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి త్వరగా గట్టి దెబ్బతింటాడు. అప్పుడు లేచి సంభాళించుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. గెలవగలను అన్న నమ్మకం ఉన్నవాడే జీవితంలో ఎప్పటికైనా గెలుస్తాడు. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతోనే చాలామంది సామాన్యులు జీవితంలో గొప్ప నాయకులవుతారు. జీవితం పనిగట్టుకుని ఏ విషయాన్ని మనకు ప్రత్యేకంగా నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే, ఎదురయ్యే సమస్యల ద్వారానే మనం అన్నీ నేర్చుకోవాలి. ఈ లోకంలో అందరూ మనమందర నటించే వాళ్ళే. అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోయాక మనతో ఒక ఆట ఆడుకుంటారు. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని వింటే దాన్ని అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే వేగం ఎక్కువ. అవసరం ఉన్నప్పుడే వచ్చి పలకరిస్తున్నారని ఎవరి గురించి అతిగా బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా గుర్తుకు వస్తావని సంతోషించు. మనకు మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే శత్రువులుగా మారతారన్న విషయాన్ని మర్చిపోకు. పక్క వాళ్ళ జీవితాల మీద పడి ఏడ్చే మనుషులు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక మరికొందరు, అన్నీ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు ఇంకొందరు. ఈ జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ 2 రోజులు కూడా ఒకేలా ఉండవు. వస్తున్న మార్పుని జీవితంలో అంగీకరించి మొండిగాను తెలివిగాను ముందుకు సాగిపోవడం తప్ప, అలా కాకుండా ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఇంకేమీ నీకు కనపడదు. ఏళ్ల తరబడి నీటిలో ఉన్నప్పటికీ రాయి ఏమాత్రం మెత్తబడదు. జీవితంలో ఎన్ని కష్టాలు చుట్టుముట్టినప్పటికీ ధీరుడు మాత్రం తన ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ ఎన్నటికీ అస్సలు కోల్పోడు. ఇది కలియుగం కాదు, అవసరాల యుగం. ఎప్పటి వరకైతే నువ్వు ఎదుటి వారికి నచ్చినట్లు బ్రతుకుతావో అప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి. ఒక్కసారి గనక నీ మనసుకు నచ్చినట్లు నువ్వు బ్రతకడం మొదలు పెడితే అమాంతం చెడ్డవాడివైపోతావు.